ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రథసప్తమి గురించి. ఎందుకు రథసప్తమి అంత ఇంపార్టెంట్? చాలా పెద్ద పండగ కింద పూర్వకాలం నుంచి మనకు ఆన్మైతిగా వస్తోంది. రథసప్తమి అనేది కంప్లీట్గా సూర్య భగవానుడికి చెందిందే అన్నమాట. అలాగే సూర్య భగవానుడు ఏంటంటే మనకి ఫిబ్రవరి 4th వస్తుంది 2025 ఈ సంవత్సరంలో. అది సప్తమి రోజు. మనకి సప్త ఋషులు మనకి తెలుసు. అలాగే మనకి సూర్యుడు కూడా 7 హార్సెస్లోనే వెళ్తారు, చారియట్లో వెళ్తారని చెప్తూ ఉంటాం అన్నమాట. సూర్యుడు ఏంటంటే కొంచెం స్లైట్గా డీవియేషన్ అనకూడదు, యాంగిల్ చేంజ్ చేసే ఒక రోజు కింద రథసప్తమిని మనం తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనకి ఏంటంటే సైన్స్ తెలియని రోజు, శాటిలైట్స్ లేని రోజు మన పూర్వీకులు మనకి చెప్పారు. మనం చూసాము అంటే రథం కింద పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడం, అలాగే గొబ్బమ్మల్ని పెట్టుకోవడం, కంటిన్యూగా మనకి పొంగల్ నుంచి అంటే సంక్రాంతి నుంచి గొబ్బమ్మల్ని పెట్టుకోవడం అనేది మనకు ఆన్మైతి కింద వస్తుంది. మనం సూర్యుడు రథం మనం చూసాము అంటే 7 హార్సెస్, అలాగే 12 చక్రాలు అని చెప్తూ ఉంటారు. మనకి తెలుసు సప్త వర్ణాలు, రెయిన్బో కూడా మనం అంటూ ఉంటాము. 7 కలర్స్ అని చెప్తూ ఉంటాం. 7 days 1 weekకి 7 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సప్తమి రోజు వచ్చింది కనుక ఈరోజు యాక్చువల్గా సూర్య భగవానుడి బర్త్డే కూడా అని చెప్తూ ఉంటారు, పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఊహించండి, అసలు సూర్యుడు లేని ఒక లోకాన్ని చేయలేం కదా. సో తప్పక మనకు ఆ హీట్ అనేది కావాలి. అదొకటి కాకుండా ఈ డైరెక్షన్ మారడం అనేది కదా, నార్థన్ డైరెక్షన్లో పయనిస్తున్నారు కనుక మనకి హీట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పడానికి అదొకటి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మనకి సమ్మర్ వస్తోంది అనే సంకేతం. మనం ఎప్పటికైనా సరే మన ఇండియా కానీ ఎక్కడైనా సరే ఫార్మింగ్ కమ్యూనిటీస్, మనం ఏదైనా సరే మనం ఫార్మింగ్, హార్వెస్టింగ్ వాటితోనే మన నేచర్తో మనం ముడిపడి ఉంది కనుక రథసప్తమి అనేది సూర్య భగవానుడి ఒక బర్త్డే కింద తీసుకుని ఆ రోజు సూర్య భగవాన్ని తలుచుకుని పూజ చేయడం, పొద్దునే లేచి పూజ చేయడం, అలాగే ముగ్గులు వేసుకోవడం, అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం సూర్య భగవాన్ని ఎప్పటికైనా మనం అనుకున్నాము, తలుచుకున్నాము అంటే కనుక ఆరోగ్యం అనేది వస్తుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఆరోగ్యకరంగా మనకి జీవితం గడపాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో సూర్య భగవానుడు ఎక్కడున్నా అంటే మన జాతకం గురించి మాట్లాడుతున్నాము, హారోస్కోప్లో ఎక్కడున్నా కూడా మనకి కొంతవరకు మంచే చేస్తాడు. మంచి ఏంటంటే పదవి అంటే సోల్తో కనెక్షన్ ఉంది అని చెప్తూ ఉంటాం, అలాగే ఫాదర్తో కనెక్షన్ ఉందని చెప్తూ ఉంటాం, అలాగే పాలిటిక్స్ కూడా చెప్తూ ఉంటాం. అంటే ఉన్నత స్థాయికి వచ్చే ఒక గ్రహం కింద మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ అందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ప్లానెట్స్ అన్నీ సూర్య భగవాను చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో తప్పక ఈరోజు ప్రత్యేకించి సప్తమి రోజే వస్తుంది రథసప్తమి. ఆ రోజు నేను అన్నట్టు ముగ్గుల పోటీలు కూడా ఉంటూ ఉంటాయి. పెద్ద పెద్ద ఇంటి ముందు ముగ్గులు వేసేసుకుని అంటే బియ్యపిండితోనే వేస్తారు. ఈ మధ్యన చాక్ పీసెస్ అవన్నీ వచ్చాయి, కానీ బియ్యపిండితోనే వేస్తారు. అలాగే ఏంటంటే మనం ఆహ్వానిస్తున్నాం అంటే సూర్య భగవానుడిని ఆహ్వానిస్తున్నాం ఇంటికి. ఎందుకు ఆహ్వానిస్తున్నాం? మన హెల్త్ గురించి. సో ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే ఏంటంటే గాయత్రి మంత్రం చదువుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు పాత సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము, గాయత్రి మంత్రం చదువుకుంటారు. అలాగే సముద్రపు ఒడ్డు వెళ్ళి పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గాయత్రి కూడా మనం 108 టైమ్స్ ఈరోజు చాంట్ చేయొచ్చు. అదొకటి కాకుండా సూర్య భగవాన్ ఒకటి పెట్టుకుని అంటే పిక్చర్ పెట్టుకుని తప్పక ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ తర్వాతే మిగతావన్నీ కనుక. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఋషులకి మనం అదే చెప్తాం, వర్ణాలు చెప్తాము, సప్త స్వరాలు చెప్తాము. అన్ని సప్తమే మనకి అంటే మొత్తం చాలా మటుకు చూసినప్పటికీ 7 ఎక్కువ వస్తుంది కనుక ఈ సప్తమి రోజు తప్పక ఏంటంటే సూర్య భగవానుడికి కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం ఏంటంటే క్లెన్స్ చేసుకోవడం అంటే పాజిటివ్ దిశగా నడవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే నేచర్కి దగ్గర అవ్వాలి కనుక ఇది ఒక పెద్ద పండగ కింద మనకి చేస్తూ ఉంటాం. సంక్రాంతికి మనకి తెలుసా అందరూ ఏంటంటే మనకి వస్తూ ఉంటారు అంటే
ఇంటికి వచ్చి పాడేవాళ్ళు ఉంటారు, అలాగే గోవుల్ని ఇంటికి తీసుకొస్తారు. అంత చక్కగా మంచి పండగ వాతావరణం ఉంటూ ఉంటుంది. అది రథసప్తమి వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. సో తప్పక ఈ నెల రోజు అంటే ఇప్పుడు లేకపోవచ్చు, పూర్వీకంలో చాలా జరిగేది, మంచి పండగ కింద తీసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఏంటంటే సూర్య భగవాన్ని ఎప్పటికైనా మనం కొలిచాము అంటే అంటే నవగ్రహాలకి అధిపతి మనం ఎప్పుడు సూర్యుడినే తీసుకుంటూ ఉంటాం కనుక అది ఒక ఫాదర్లీ ప్లానెట్. అలాగే మనకి ఏంటంటే ఉన్నత స్థాయికి తీసుకొచ్చే ఒక ప్లానెట్ కనుక తప్పక ఈరోజు రథసప్తమి రోజు సూర్య భగవాన్ని కొలవడం, అలాగే గుడికెళ్ళి నవగ్రహాలని దర్శించుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఈరోజు నవగ్రహ హోమాలు కూడా జరుగుతాయి. ఇంకో విషయం చెప్పాలి అంటే మనం ముగ్గులు వేసినప్పుడు ఏంటంటే లక్ష్మిని కూడా ఆహ్వానిస్తున్నాం. మనకేంటి హెల్త్ ఉంటే మనకి వెల్త్ కూడా కావాలని తప్పక అందరికీ కావాలి. సో లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించినట్టు అవుతుంది. సో సూర్య భగవాన్ని కొలిచినప్పుడు ఈరోజు స్పెషలీ తప్పక లక్ష్మి అనేది మనకి ఇంటికి వస్తుంది. అలక్ష్మి పోయి లక్ష్మి కటాక్షం అనేది మనకి దొరుకుతుందన్నమాట.